హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎటువంటి ఆలోచనను కలిగి ఉండాలి అనే విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది. మరి అలాంటి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి? మీరు ఎలా ఉంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆలోచన గనక మీకు వస్తే, ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలని అర్థం చేసుకోవడానికి, ఒకవేళ మీరు అలా గనక లేకపోతే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడూ ఆందోళన చెందడం, ఎప్పుడూ మనసు ప్రశాంతంగా లేకుండా, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్‌తో ఉండడం అనేది మీరు రెగ్యులర్‌గా కోరికల వైపు పెట్టే ఎనర్జీ అంటే మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, విజువలేషన్ అవ్వచ్చు, ఎఫర్మేషన్ చెప్పుకోవడం అవ్వచ్చు. మీరు గనక ఆందోళనగా ఉన్నప్పుడు ఇవి పెట్టుకోవడం చేశారు అంటే అవి నెరవేరడం అనేది కష్టంగా మారుతుంది. మరి దీనికి ఏమి చేయాలి? మరి ఎలా ఉండాలి అంటే మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకోవాలి. మనసు ఎప్పుడూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి, మీరేదైనా సరే ఒక ఫిజికల్‌గా వర్క్ ఏదన్నా ఒక వస్తువుని తీసి ఇంకొక దగ్గరకు పెట్టాలి, కొంచెం బరువున్న దాన్ని అంటే, మీరు ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండాలి కదా! మరి అలాగే మేనిఫెస్టేషన్ చేస్తూ, మంచి ఆలోచనలతో యూనివర్స్‌లోకి మీ కోరికలను పంపించాలి అంటే, మరి ఆ కోరికలు నెరవేరాలి అంటే, మీరు మనసు పరంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మైండ్ పరంగా, మనసు పరంగా మీరు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటారో, అప్పుడు మాత్రమే మీ కోరికల వైపు మీరు పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా పెట్టగలరు. అది యూనివర్స్‌లోకి చేరడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్‌ని చాలా బాగా అర్థం చేసుకోవడానికి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే జీవితంలో ప్రతి పని మీరు ఏది చేస్తున్నా సరే ఒక ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ ఉండడం అలవాటుగా మార్చుకోండి. ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో తిరుగుతూ ఉంటారు, ఏదో జరగాలి కాబట్టి జరుగుతూ ఉంటుంది. మీరు చేసే పని ఒకటుంటుంది, ఆలోచించేది ఇంకొకటుంటుంది. చేస్తున్న పనికి, మీ ఆలోచనకి సంబంధం లేకుండా ఏదో అలాగా నిరంతరం ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు, ఆలోచించే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ పాయింట్‌ని చాలా బాగా అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న పని మీద ఫోకస్ పెడుతూ, మీరు కలిగి ఉన్న దానిని అనుభూతి చెందుతూ, చేస్తున్న పనిని ఫీల్ అవుతూ గనక మీరు పనులు చేస్తున్నారు అంటే, యూనివర్స్‌కి గనక మీరు మంచి ఎనర్జీతో మీ ఆలోచనల ద్వారా మంచి విషయాల్ని అందిస్తున్నట్టు లెక్క. ఇలా గనక మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టి అనుభూతి చెందుతున్నారు అంటే, ఆలోచనలు తగ్గి మీరు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులైతే, ఆ ఆలోచనలు తగ్గి హృదయం యాక్టివేట్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటూ హృదయం యాక్టివేట్ అవుతాయి. ఎవరైతే ప్రస్తుతం ఉన్న దానిలో జీవిస్తూ ఉంటారో, వాళ్ళు కోరినవన్నీ పొందగలుగుతారు. మీరు గనక ప్రస్తుత జీవితాన్ని అనుభూతి చెందడం అలవాటుగా మార్చుకున్నారు అంటే, ప్రస్తుత జీవితంలో గనక జీవిస్తూ, అనుభూతి చెందుతూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యూనివర్స్‌కి అలవాటుగా మార్చుకున్నారు అంటే, జీవితంలో అద్భుతాలు ఆటోమేటిక్‌గా జరుగుతాయి, జరిగి తీరుతాయి.
ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విశ్వం మీరు కోరిన దానికంటే ఎక్కువగా ఇస్తూనే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే, మీకు కావాల్సిన దానికంటే యూనివర్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. కానీ వాటిని గ్రహించడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్స్ చేసే మిరాకిల్స్, అద్భుతాలు అవి మాటల్లో చెప్పేవి కావు. మనం 1% అడిగితే యూనివర్స్ 100% ఇస్తుంది. మనం గనక కరెక్ట్‌గా ప్రతి దానిని అనుభూతి చెందుతూ ఉంటున్నామంటే. కానీ జరిగిన ప్రతి దాన్ని అనుభూతి చెందడం, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, ప్రతి దానిని ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జరిగిన ప్రతి మంచిని గుర్తించడం, అనుభూతి చెందడం, ఫీల్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ మీ లైఫ్‌లో చేసే ప్రతి చిన్న అద్భుతాన్ని గుర్తించండి, అనుభూతి చెందండి. అప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్స్ అలాంటి విషయాలని ఎన్నిటిలో మీకు ఇంకా, ఇంకా, ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటూ మీ లైఫ్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.